ఎక్కడ వదిన మర్చిపోయేది? అన్నయ్యతో అరగంట మాట్లాడితే అందులో 25 నిమిషాలు మీ గురించే మాట్లాడారు. కోపాన్ని కూడా దాచిపెట్టొచ్చు వదిన, అభిమానాన్ని ప్రేమని దాచిపెట్టలేం. సావిత్రి దగ్గర ఉండాల్సిన పేపర్స్ నీ దగ్గర ఎందుకున్నాయి? కొన్ని విషయాలు విని బాధపడ్డం తప్ప చేసేదేం ఉండదు. వదిలే బ్రదర్. మర్యాదగా చెప్తావా లేదా? అంటే బ్రదర్ అది అవునతను చంద్ర కదా, ఎక్కడున్నాడేంటి? సావిత్రికి ఈ ఇంటి దగ్గరేం పని? గురువుగా గురుదక్షిణ అడిగే అంత విద్య నీకు నేర్పానో లేదో గాని ఎవరినీ ఏనాడు అడగని నేను నిన్నడుగుతున్నాను. నీకు చదువు చెప్పినందుకు నన్ను నలుగురు మాటనకుండా చూడు. బ్రతికుండి చనిపోయినట్లు అటు న్యాయాన్ని ఇటు చట్టాన్ని కూడా నమ్మించావు. ఎవరో నీళ్లు తాగిస్తున్నట్లుంది. అదే ఆఫీస్ టెన్షన్ వల్ల నీళ్లు తాగుతున్నావేమో అని. హలో హలో, ఏంటి నన్ను మర్చిపోయినట్టున్నావు? నిన్న ఫోన్ వచ్చింది, కల అనుకున్నావా? ఏం చేస్తున్నావు? నేనేం చేస్తే నీకెందుకు? అలా ఎదురు మాట్లాడితే నాకేదో చెయ్యాలనిపిస్తుంది. ఏం చేస్తావు? నీలాంటి వాళ్ళందరికీ భయపడే రకం కాదు నేను. ఫోన్ చేసి బెదిరించగానే బెదిరిపోతాననుకున్నావా? నువ్వు కంచు అని నాకు తెలుసులేవే. ఏయ్, మర్యాదగా మాట్లాడు. ఏదో పిచ్చిది వాగుతుందిలే అని వదిలేస్తే రెచ్చిపోతున్నావు. గట్టిగా 10 నిమిషాలు 10 నిమిషాలు నీ గురించి ఆలోచించానంటే అడ్రస్ లేకుండా పోతా. చా, అదిగో ఆ బలుపు దించాలని నేను వచ్చాను. నీకంత దమ్ముంటే నువ్వెవరో చెప్పు, నువ్వో నేనో తేల్చుకుందాం. నా గురించి తెలుసుకోవాలని చాలా ముచ్చట పడుతున్నావుగా. నేను ముచ్చట పడటం కాదు, నువ్వెవరో తెలిస్తే నీ ముచ్చట తీరుస్తా. అవునా? చెప్పి చూడు, అవునో కాదో తెలుస్తుంది. సరే, నువ్వంతగా అడుగుతుంటే చెప్పకుండా ఎలా ఉంటాను? జైల్లో ఊచలు లెక్క పెట్టుకోవాల్సిన నువ్వు ఎవరి పేరు చెప్పుకొని బయటపడ్డావో, ఏ ముసుగుతో అటు చట్టాన్ని ఇటు న్యాయాన్ని మోసం చేశావో, ఎవరిని అడ్డం పెట్టుకుని చచ్చి బతికినట్లు నాటకమాడావో ఆ మనిషిని. నువ్వింత స్వేచ్ఛగా తిరగడానికి కారణమైన ఆ ముసుగుని. ఏంటి గుర్తొచ్చానా? జైల్లో ఉండాల్సిన నిన్ను కాపాడిన నన్ను మర్చిపోయావా? అవునులే, అవసరం తీరిపోయిందిగా. నేనే మున్నిసాబ్బాయి గాన్ని. గుర్తొచ్చాను కదూ? ఆ పేరేగా నిన్ను కాపాడింది. చట్టం న్యాయం దృష్టిలో మున్నీసా బేగం వేరు, ఊర్మిళ వేరని నమ్మించావు. కాదు, ఆ ఇద్దరూ ఒక్కటే, అది నువ్వే అని రుజువు చేస్తాను. ఇవన్నీ దానికెలా తెలుసు? అన్నీ చూసినట్లు మాట్లాడుతుందంటే అదెవరు? ఇది సావిత్రి, ఇది సత్య, ఇది ఊర్మిళ. సత్యనిలా ఊర్మిళ వైపు తట్టేస్తే సావిత్రి ఒంటరిగా ఇలా మిగిలిపోతుంది. అప్పుడు మనం ఇలా జంటగా వెళ్ళి నిలబడతాం. ఆడుకోవడం అయిపోయిందా? క్షణక్షణం ఏం చేయాలా? ఎలా సావిత్రిని ఈసారి శాశ్వతంగా సత్య మనసులోంచి దూరం చెయ్యాలని నేను చూస్తుంటే నువ్విక్కడ ఆటలాడుకుంటున్నావా? ఈ ఆట కూడా మన గురించే ఊర్మిళ. 4 స్తంభాల ఆట అన్నమాట. చూశాన్లే.
సత్యని నా వైపు తట్టేస్తే అని సిగరెట్తో ఆడితే సరిపోదు. దానికి చాలా చేయాలి. చేద్దామని చెప్పానుగా. పక్కగా స్కెచ్ వేసి కాల్ చేస్తానని నువ్వే వెళ్ళావు. ఏంటి ప్లాన్ రెడీ అయిందా? రెడీ చేయకుండా నీలాగా ఆడుకుంటూ కూర్చుంటాననుకున్నావా? అబ్బా, నా ఆట గురించి వదిలే, నీ ఆట గురించి చెప్పు. ఇదే ఫైనల్ ప్లాన్. ఇందులో 3 పార్ట్లుంటాయి. అన్ని పర్ఫెక్ట్గా వర్కౌట్ చేశావంటే నో డౌట్ సత్యం మనసులోంచి సావిత్రి అవుట్. నీ ప్లాన్ గురించి నాకెప్పుడూ డౌట్ లేదులే. ప్లాన్ చెప్పు. అలాగే పంపిస్తానండి. ఏమ్మా మహాలక్ష్మి, మీ వదిన రాలేదేంటి? ఉదయాన్నే బయలుదేరి వచ్చింది కదండి. ఉదయాన్నే వచ్చిందా? సూపర్ మార్కెట్కి వెళ్తున్నానని చెప్పిందా? నాతో చెప్పే బయలుదేరిందండి. మరి రాలేదు కదమ్మా. ఇంకా రాకపోవడం ఏంటండి? ఏమైందో ఏమిటో ఒకసారి ఫోన్ చేసి చూడు. మీరు ప్రస్తుతం కాల్ చేస్తున్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. మీరు ప్రస్తుతం కాల్ చేస్తున్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఏమ్మా కలవటం లేదా? స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. స్విచ్ ఆఫా? ఉదయాన్నే షాపుకు బయలుదేరిన మనిషి ఇప్పటిదాకా రాకపోవడం ఏంటమ్మా? ఫోన్ స్విచ్ ఆఫ్ రావటం ఏంటి? నాకేదో భయంగా ఉందండి. ఏం కాదులే అమ్మా, ఎందుకైనా మంచిది ఒకసారి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో చూడు. అలాగేనండి.
చెప్పు చంద్ర. ప్లాన్లో పార్ట్ 1 ఫినిష్ అయింది. సావిత్రిని మత్తులో పడేసి తీసుకొచ్చి గదిలో పడేశాను. నువ్వు చాలా షార్ప్ చంద్ర. ఏం చెప్పినా తక్కువని చేసేస్తా. నీ ఆతృత నీకుంటే నా ఆతృత నాకు ఉంటుందిగా. సావిత్రిని దూరం చేస్తే సత్యకి దగ్గర అవ్వచ్చని నువ్వు ఎంత ఆత్రంగా ఉన్నావో, సత్యకి దూరం చేస్తే నేను సావిత్రికి దగ్గర అవ్వచ్చు కదా అని నేను ఆత్రంగా ఉన్నాను. ఓకే, కష్టం ఇద్దరిది, లాభం కూడా ఇద్దరిది. సావిత్రి నిన్ను చూడలేదుగా. నో ఛాన్స్. చూసే అవకాశం నేనెందుకు ఇస్తాను? అదే జరిగితే నా ప్లాన్ వర్కౌట్ అవ్వదుగా. ఓకే, తను జాగ్రత్త. మన ప్లాన్ పూర్తయ్యే వరకు స్పృహ రాకూడదు. అదంతా నేను చూసుకుంటాలే కానీ సావిత్రి మొబైల్లో నువ్వు చెప్పినట్లే అంతా చేశాను. మరి ఈ ఫోన్ నీకు ఇవ్వాలిగా. ఎక్కడికి రమ్మంటావు? ఎక్కడికో ఎందుకో, ఇంట్లోనే ఉన్నాను. ఇంటికి తెచ్చివ్వు. అలాగే. మరి ప్లాన్ పార్ట్ 2 పరిస్థితి ఏంటి? అది నేను చూసుకుంటాను. నువ్వు త్వరగా ఆ ఫోన్ తెచ్చివ్వు. ఓకే. మేడం, కొరియర్ ఎవరికొచ్చింది? ఊర్మిళ గారికి. ఊర్మిళ గారంటే మీరేనా? నేనే. ఇక్కడ సైన్ చేయండి. థ్యాంక్ యూ మేడం. ఉమ్. అక్కడ చంద్ర సావిత్రిని కిడ్నాప్ చేసి కూర్చున్నాడు. మిగిలిన పని నేను చూడాలి. ఈ టైంలో ఈ ఫోటోలు, ఈ గోలేంటి? అసలు నా గురించి ఇన్ని వివరాలు తెలిసిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు నాకు ఫోన్లు చేసి నన్నెందుకు భయపెట్టాలని చూస్తున్నారు? చెప్పు చంద్ర. చెప్పాల్సింది నువ్వు, నేను కాదు. ఏంటి డైలాగ్ లేదు? ఫోన్ కట్ అయిందా, వాయిస్ కట్ అయిందా? ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు నన్ను టార్గెట్ చేసా? ఏం కావాలి నీకు? అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగితే ఎలా చెప్పు? నేను ఎవరు అన్నది నీకు అనవసరం. కారణం లేకుండా టార్గెట్ చేయలేదు. నాకేం కావాలో నిదానంగా చెప్తా. కొరియర్ అందిందా? అందులో ఉన్నవన్నీ నీ గురించే. చూసావా? చూసే ఉంటావులే. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అలాంటి చిల్లర పనులు చేసేది నువ్వే. కిడ్నాప్ చేయడాలు, మర్డర్లు చేయడాలు, బ్లాక్మెయిల్ చేయడాలు నీకలవాటు. మరెందుకు ఇలా చేస్తున్నావు? కారణం ఉంది. ఏంటది? నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఫోన్ చేయలేదు నేను. నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు. ఎవడే ఆ చంద్ర? వాడితో తెగ మీటింగ్స్ పెడుతున్నావు. అయినా పేరోల్ మీద బయటకు వచ్చిన వాడితో నీకేంటి పని? మళ్ళీ ఏ దరిద్ర ప్లాన్ వేశావు? ఎవరి కాపురం కూలిద్దామని చూస్తున్నావు? నా గురించి ఇన్ని వివరాలు తెలుసంటే నేనెలాంటి దాన్నో తెలిసే ఉంటుందిగా. అనవసరంగా నాతో పెట్టుకుంటున్నావు. ఏం చేయగలవే నువ్వు? నీకు పంపిన అదే కొరియర్ కమిషనర్ ఆఫీస్కి పంపించాననుకో, ఏంటి నీ పరిస్థితి? నీ గురించి నాకంతా తెలుసు. నా గురించే నీకేమీ తెలీదు. నువ్వు దెబ్బ కొడితే రక్తం వస్తుంది, అదే నేను కొడితే ప్రాణం పోతుంది. నీకు నాకు అంత తేడా ఉంది. ఇప్పటి వరకు నీకు నాకు జరిగింది పరిచయ కార్యక్రమం మాత్రమే. అసలు కథ ఇక మొదలవుతుంది. తప్పు తప్పుకి నీకో శిక్ష ఉంటుంది. ఏడవడానికి కన్నీళ్లు రావు, బాధ చెప్పుకోవడానికి మాటలు రావు. బ్రతికే ఉంటావు,
ప్రాణం పోతూ ఉంటుంది. వెయిట్ చేయి, ఆ కొత్త ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దు గాని. అమాయకుల్ని నువ్వేడిపించడం కాదే, ఏడిపించడం ఎలాగో నీకు నేను నేర్పిస్తాను. ఓకే, నేను చెక్ చేస్తున్నాను. మ్యాటర్ కన్ఫర్మ్ కాగానే చెప్తాను. సార్, ఎస్, మీకోసం ఎవరు వచ్చారు సార్? ఎవరు? మహాలక్ష్మి, నువ్వా? లోపలికి రమ్మా. కూర్చో. ఎలా ఉన్నావు? వర్క్ ఎలా ఉంది? మీ వాళ్ళతో మళ్ళీ ప్రాబ్లం ఏం లేదుగా? ఏంటమ్మా అలా ఉన్నావు? ఉదయం నుంచి వదిన కనిపించట్లేదన్నయ్య. ఉదయాన్నే నాకంటే ముందే సూపర్ మార్కెట్ కని బయలుదేరింది, కానీ అక్కడికి రాలేదంట. ఇంటికి కూడా రాలేదు. ఏమైందో ఏమిటో అర్థం కావడం లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. వదిన కనిపించట్లేదంటుంటే ఏం మాట్లాడవేంటన్నయ్యా? ఏం మాట్లాడమంటావు? అయినా కనిపించట్లేదంటే ఎక్కడికి వెళ్ళిందో ఏంటో నాకు మాత్రం ఏం తెలుస్తుంది? అలా అంటే ఎలా అన్నయ్యా? ఉదయం అనగా వెళ్ళి ఇప్పటి వరకు రాలేదంటే ఏం జరిగిందో ఏంటో అని భయంగా ఉంది. దానికి నన్నేం చేయమంటావమ్మా? దూరం దూరం అంటూ నన్ను దూరంగా పడేసి తన ఇష్టానికి తను ఉంటోందిగా. ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తోందో నాకెలా తెలుస్తుంది? మరి వదిన గురించి తెలుసుకునేది ఎలా అన్నయ్యా? నాకు మాత్రం ఏం తెలుసు? ఏదో ఒకటి చెయ్యన్నయ్యా. నువ్వు కూడా పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? నేను నేనిచ్చే డబ్బు అవసరం లేదన్న మీ వదినికి నేను పట్టించుకుంటే మాత్రం ఇష్టం ఉంటుందా? తనే వస్తుందిరే, వదిలే. అన్నయ్య, నాకు చాలా పనుందమ్మా. వద్దనుకున్న వాళ్ళ గురించి ఆలోచించేంత టైం లేదు. నన్ను వదిలేసేయి. ఏమండి, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి వెళ్తోంది. ఆ అమ్మాయి మీ ఇంట్లో ఉంటున్న అమ్మాయి కదూ? అవును. ఏదైనా పని మీద వచ్చిందా? ఏమైందంటండి? మీరు అదోలా ఉన్నారు. సావిత్రికి ఒంట్లో ఏమైనా బాగోలేదంటనా? అదేం లేదు. మరి సూపర్ మార్కెట్ కని వెళ్ళిందట. అక్కడికి వెళ్తే అక్కడ లేదట. ఉదయం నుంచి కనిపించడం లేదంట. ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏదైనా చేయమంటూ వచ్చింది. సావిత్రి కనిపించట్లేదా? మరి ఆ విషయం తెలిసి కూడా ఇంత నింపాదిగా ఉన్నారేంటి? మరేం చేయమంటావు? నేనంటే ఇష్టం లేనప్పుడు నేనేదైనా చేసిన ఇష్టం ఉండదు. ఏంటండి, ఏదో పరాయి వాళ్ళ గురించి మాట్లాడినట్లు? తనకి నేను పరాయివాణ్ణే కదా. ఊరుకోండి. సావిత్రి అనుకుంటే సరిపోతుందా? తన మెడలో మీరు కట్టిన తాళుంది. మీరిద్దరు దూరంగా ఉన్నా అందరి దృష్టిలో భార్యాభర్తలే. అందుకని ముందు వెళ్ళి సావిత్రి ఏమైందో ఏంటో తెలుసుకుందాం పదండి. నాకిక్కడ చాలా పనుంది. ఉంటే ఉండనివ్వండి. కట్టుకున్న భార్య కనిపించట్లేదన్నప్పుడు మీరిలా మాట్లాడడం పద్ధతి కాదు. ఇప్పుడు నేనేమన్నా చేసినా అలా చేయడానికి మీరెవరు అంటే నేనేం చేయాలి? మీరెందుకిలా మాట్లాడుతున్నారో నాకు అర్థమైందిలేండి. ఆ రోజు సావిత్రి చంద్రాన్ని కలిసి రావడం చూశాకే కదా మీరిలా తయారయ్యారు. అయినా ఇప్పుడు ఆలోచించాల్సింది దాని గురించి కాదు.
రేపు తనకేదైనా జరిగిందనుకో నలుగురు మిమ్మల్ని అంటారు. భార్య కనిపించట్లేదంటే భర్త పట్టించుకోలేదు అది ఇది అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. మీ గురించి అలా మాట్లాడడం నేను తట్టుకోలేను. వెళ్దాం పదండి. నా మాట వినండి ప్లీజ్, పదండి ప్లీజ్, లేవండి. పదండి. సత్య గారు, మీరు కార్ తీయండి. చిన్న మీటింగ్ ఉంది, వాళ్ళకి ఈవినింగ్ వస్తారని ఫోన్ చేసొస్తాను. ఉమ్. చెప్పు ఊర్మిళ. ఎలా ఉందది? మత్తుగా నిద్రపోతుంది. ప్లాన్లో పార్ట్ 2 మొదలైంది. సత్యని తీసుకొని నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. ఓకే. ఈ పార్ట్ ఫినిష్ అయ్యే వరకు నీ ఫోన్ పని చేయకూడదు. స్విచ్ ఆఫ్ చేసేయ్. అలాగే. బయట సత్య వెయిటింగ్, నేనుంటాను. సార్, ఏంటి ఈ రోజు నీది నిద్రపోయే డ్యూటీనా? అంటే సార్ రాత్రి తెలుసులే, కాస్త నైట్ డ్యూటీలు తగ్గించు. దొరికారు కదా అని వీధికో సెటప్ పెడితే ఇలాగే ఉంటుంది. ఏంటి సిగ్గుపడుతున్నావా? ఇదిగో కాస్త అల్లం వేసి కొంచెం చక్కెర వేసి అటు చిక్కగా కాకుండా ఇటు పల్సగా కాకుండా మంచి స్ట్రాంగ్ టీ చెప్పవయ్యా. అలాగే సార్. గుడ్ మార్నింగ్ ఎస్ఐ గారు. గుడ్ మార్నింగ్, కూర్చోండి. చెప్పండి. సత్య గారని మా కంపెనీ ఎండి గారు. ఓకే, ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం తర్వాత, ఈయన చాలా మంచి మనిషి. స్టేషన్లు, కేసులు ఇలాంటివన్నీ ఈయనకిష్టం ఉండదు. సో కొంచెం హడావిడి చేయకుండా హెల్ప్ చేయండి. సరే, కేసు ఏంటో చెప్పండి. సార్ వాళ్ళ భార్య ఉదయం నుంచి కనిపించట్లేదంట. ఇంట్లో ఉన్న భార్య కనిపించకపోవటం ఏంటి? ఇంట్లో అంటే వేరే కారణాల వల్ల భార్యాభర్త ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. మరి కనిపించడం లేదని ఎలా తెలిసింది మీకు? సార్ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నా ఒక అమ్మాయి వచ్చి చెప్పింది. దూరంగా ఉంటున్నారు కదా, మరి మా కంప్లైంట్ ఇవ్వడానికి కారణం? దూరంగా ఉంటున్నా మా సత్య గారికి భార్య అంటే ప్రాణం. ఇలా అని తెలిసా కూడా పట్టించుకోకుండా ఎలా ఉంటారు? కొంచెం తను ఏమైందో ఏంటో త్వరగా తెలుసుకోండి. మా డ్యూటీ అదే కదండి. సరే, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి కాబట్టి ఆమె ఉంటున్న ఇంటికి వెళితే మంచిది. సరే, వెళ్దాం పదండి. మీరు చెప్పింది ఈ అమ్మాయేనా? అవునండి. నీ పేరేంటి? మహాలక్ష్మి అండి. ఏం చేస్తుంటావు? సూపర్ మార్కెట్లో పనిచేస్తుంటానండి. ఈ ఇంట్లో ఎవరెవరుంటారు? నేను, మా వదిన, మా... ఈయన ఇక్కడ ఉండటం లేదని మాకు తెలుసులే గాని అసలు ఏం జరిగింది? రోజు ఇద్దరం కలిసి సూపర్ మార్కెట్కి వెళ్తూ ఉంటామండి. ఈ రోజు మా వదిన ఏదో డోర్ డెలివరీ ఉందని ఉదయాన్నే వెళ్ళింది. నేను రెడీ అయ్యి సూపర్ మార్కెట్కి వెళ్లేసరికి మా వదిన ఇంకా రాలేదు అన్నారు. నువ్వెవరు? ఈ ఇంట్లో ఎందుకుంటున్నావు? ఈ అమ్మాయి మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయిలేండి. నా భార్యకి తోడుగా ఉంటుంది. అలాగా, సరే. మీ వదిన సూపర్ మార్కెట్కి వెళ్లకుండా ఇంకెక్కడికి వెళ్ళే అవకాశం ఉంది? మా వదినకి తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరండి. ఇల్లు పని తప్ప మరొకటి తెలియదు. మీ వదినకి ఫోన్ ఉందా? ఉందండి. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మనిషి కనిపించటం లేదు. తెలిసిన వాళ్ళెవరూ లేరంటున్నారు.
మరి ఏమై ఉంటుంది? కానిస్టేబుల్స్, ఒకసారి ఇల్లంతా వెతకండి, ఏమన్నా క్లూస్ దొరుకుతాయేమో. ఇక్కడ ఒక ఫోన్ ఉంది, ఎవరిది? అది మా వదిన ఫోన్ అండి. ఓ, స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడ పడేసుంటే ఫోన్ ఎందుకు కలుస్తుందండి? లాస్ట్ కాల్ ఎవరికి చేసిందో చూద్దాం. చంద్ర అనే అతనికి చేసింది. చంద్ర ఎవరు? చంద్ర అంటే అయినా ఇప్పుడు అతని గురించి ఎందుకులేండి. ఎందుకంటారేంటండి? లాస్ట్ కాల్ అతనికి చేసుంది. అతను ఎవరో ఏంటో తెలిస్తే కదా మనం అతన్ని అనుమానించాలా లేదా తెలిసేది. అంటే చంద్ర అనే అతను గతంలో మా సావిత్రికి ఫ్రెండ్. అప్పట్లో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఏవేవో కారణాల వల్ల మా సత్యగారితో పెళ్లి జరిగింది. ఓ, మాజీలవరా? ఎస్ఐ గారు అలా మాట్లాడకండి. అతను ఎవరు అంటూ చెప్పాను కానీ పెళ్ళయ్యాక మా సావిత్రి సత్యగారితో ఎంతో ప్రేమగా ఉంటుంది. ఈయనతో ప్రేమగా ఉంటే దూరంగా ఉండాల్సిన అవసరం ఏముంది? అతనితో ఫోన్లో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీరు ప్రస్తుతం కాల్ చేస్తున్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. దీన్ని బట్టి మీకేమనిపిస్తోంది? అనిపించడానికి ఏముందండి? ఈయన భార్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడ పడేసిపోయింది, అక్కడ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. స్విచ్ ఆఫ్ చేసే ముందు ఇద్దరూ మాట్లాడుకున్నారు. అంటే ఏదో ప్లాన్ చేసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళ పాటికి వాళ్ళు జాలీగా తిరుగుతుంటే మీరొచ్చి మా టైం వేస్ట్ చేస్తున్నారు. ఎస్ఐ గారు. అవునండి.
ఈయనకు దూరంగా ఉండి అతనితో ఫోన్లో మాట్లాడుతుందంటే అర్థం ఏంటి? ఇతన్ని కాదని అతను కావాలి అనుకుంటుందనేగా అర్థం. దీనికి మళ్ళీ చిన్నపిల్లేదో తప్పిపోయినట్టు మీరు కంప్లైంట్ ఇవ్వటం, మేము రావటం. ఇలాంటి తిరుగుబోతు కేసులు రోజుకెన్ని చూడలేదు. కానిస్టేబుల్స్ పదండి. అన్నయ్య వదిన అలా టీ ఏమైనా తెప్పించమంటారా? వద్దు. ఛా, తప్పు చేశానండి. మీ పాటికి మీరు పట్టించుకోకుండా ఉంటే నేనే అనవసరంగా తీసుకెళ్లాను. వెళ్ళాం సరే, నేరుగా ఇంటికి వెళ్ళి కాసేపలా ఉండొచ్చుంటే సరిపోయేది. అనవసరంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఇతన్ని కాదని అతను కావాలి అనుకుంటుందనేగా అర్థం. ఇలాంటి తిరుగుబోతు కేసులు రోజుకెన్ని చూడలేదు. అయినా నేను ఎంతో నమ్మిన సావిత్రి ఎందుకిలా తయారైంది? ఏదో చంద్రతో మాట్లాడుతుంది, కలుస్తుంది అనుకున్నాను, కానీ ఇలా ఫోన్లు ఆపేసి మరీ తిరుగుతుందనుకోలేదు. ముందు ముందు ఎవరూ అడ్డు రాకూడదని ముందు జాగ్రత్తగా వాళ్ళ అమ్మా నాన్నని పంపించింది. మిమ్మల్ని బయటికి పంపించింది. ఇప్పుడు ఇష్టానికి తిరుగుతుంది. ఎంత ప్రేమించారు, ఎలా చూసుకున్నారు? తను కూడా బాగానే ఉండింది కదండి. సడన్ గా ఏమైంది? మంచి భర్త కావాలి అనుకోవటమే కానీ మంచి భర్త ఎలా ఉంటాడో చాలా మందికి తెలీదు. ఖచ్చితంగా మీలా ఉంటాడని నా నమ్మకం. మీలాంటి మంచి భర్తను వదులుకొని ఇలా బయట తిరుగుతుందంటే తను ఏమనుకుంటుందో, ఏం ఆలోచిస్తుందో నాకేం అర్థం కావడం లేదు. ఆ ఎస్ఐ అలా మాట్లాడుతుంటే నాకే గుండె రగిలిపోయింది. ఇక మీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. జరిగింది తలుచుకుంటే నాకు ఏదోలా ఉంది. ఇలా నలుగురిలో అవమానపడే పరిస్థితి వస్తుందని ముందే తెలుసుంటే మిమ్మల్ని తీసుకుని వెళ్లేదాన్నే కాదు. ఐఎమ్ సారీ అండి. ప్లీజ్ ఊర్మిళ, ఇంకా టాపిక్ వదిలే. నా మనసేం బాలేదు. నేను గెస్ట్ హౌస్కి వెళ్తున్నాను. ఎస్, ఊర్మిళ, సాధించావే. సత్య మనసులోంచి సావిత్రిని బ్యాగ్ సర్దించేశాం. హలో బ్రదర్. ఏంటి బ్రదర్, ఏం చేస్తున్నావు? సావిత్రిని ప్రశాంతంగా బతకనివ్వా? తను క్లియర్గా క్లారిటీగానే ఉంది కదా బ్రదర్. నీకెందుకు అర్థం కావడం లేదు? తను నువ్వు వద్దు అనుకుంది. ఆ మాట చెప్తే అడ్డం పడతారని వాళ్ళ అమ్మ నాన్న కూడా దూరం చేసుకుంది. నీతో పెళ్ళి అన్నప్పుడే ఆ రోజే మాట్లాడలేకపోయింది కాబట్టి ఈరోజు వాళ్ళతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడింది. నేరుగా నీ మొహం మీదే
నీతో కలిసి బతకలేను అని చెప్పింది. అయినా తన విషయాల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? ఒక బ్యాంక్ అకౌంట్లో కూడా నీతో కలిసి ఉండడం ఇష్టం లేక నీ పేరు తీసేసి నా పేరు జాయిన్ చేసింది. అయినా నీకు అర్థం కాలేదా? తను స్వేచ్ఛ కోరుకుంటుంది బ్రదర్. తన ఇష్టానికి బతకాలనుకుంటుంది. అందుకే నీకు దూరం అయింది. అది అర్థం చేసుకోకుండా తన పరువు నీళ్ళ 10 మందిలో ఎందుకు తీస్తున్నావు? మనసేం బాలేదు, ఎటన్నా వెళ్దామా అంది. సరే అడిగింది కదా, ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదని 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అక్కడ పారేసి వెళ్ళాం. ఒక్కరోజు కనిపించలేదు అనగానే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి, ఆ కంప్లైంట్లు ఇవ్వడం ఏంటి? తలెత్తుకుని తిరగాలా లేదా తను? నువ్వు కంప్లైంట్ ఇచ్చినట్లేదు. నా భార్య ఎవరితోనో లేచిపోయిందని అందరికీ దండోర వేసినట్లుంది. సావిత్రి అవమానంతో బయటికి రాలేకపోతుంది తెలుసా? తప్పు బ్రదర్. ఇష్టం లేదు అన్న తర్వాత కూడా తన్ని ఈ విధంగా బాధ పెట్టడం తప్పు. ఒకప్పుడు నన్ను ప్రేమించింది. ఏదో కారణాల వల్ల నీతో పెళ్ళయింది. నేనొచ్చి ఏ రోజైనా డిస్టర్బ్ చేశాను? తను సంతోషంగా ఉంటే చాలని కామ్గా ఊరుకున్నాను. ఈరోజు సావిత్రి మనసు మార్చుకుంది. నువ్వు వద్దు, నేను కావాలి అనుకుంది. ఆ విషయం కూడా నీ దగ్గర దాచలేదు. అయినా నువ్వు అర్థం చేసుకోకుండా ఇలా కంప్లైంట్స్ ఇచ్చి పోలీసులు ఇళ్ళకి తీసుకొస్తే రేపు నలుగురిలో తిరగలదా తను? సావిత్రి ఒకప్పుడు నీ భార్య, ఇప్పుడు కాదు. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వు. సావిత్రి కళ్ళలో నీళ్ళు వస్తే నేను చూడలేను. తనంతట తానుగా నా తప్పుల్ని క్షమించి నాకు దగ్గరైంది కాబట్టి తన కోసం నేను ఏమైనా చేయాలి. అందుకే బయటికి వెళ్దామంటే తీసుకెళ్ళాను. దయచేసి తన పరువు తీయొద్దు. తన గురించి మర్చిపో. మమ్మల్ని ఇలా బతకనివ్వు. ఇంతకన్నా మేము నిన్ను కోరుకునేది ఏం లేదు. మళ్ళీ ఎప్పుడైనా కనిపించలేదు అంటే ఇలా కంప్లైంట్స్ మాత్రం ఇవ్వద్దు. కనిపించలేదు అంటే మేము ఎటన్నా బయటికి వెళ్ళి ఉంటామని అర్థం. అది గుర్తుంచుకో చాలు. వదినా, వదినా, ఎక్కడికి వెళ్ళావు వదినా? ఉదయం నుంచి నువ్వు కనిపించక ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? సూపర్ మార్కెట్ కని వెళ్ళిన దానివి ఎక్కడికి వెళ్ళావు? ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు? నువ్వు కనిపించడం లేదని అన్నయ్య కూడా ఎంత కంగారు పడ్డారో తెలుసా? చివరికి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళొచ్చి నువ్వేదో తప్పు చేసినట్టు మాట్లాడి వెళ్లారు. పోలీసులు వచ్చారా?
అవును వదినా, నువ్వు కనిపించడం లేదని అన్నయ్యకి ఫోన్ చేస్తే అన్నయ్య కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. వాళ్ళొచ్చి నీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఈయనకి దూరంగా ఉండి అతనితో ఫోన్లో మాట్లాడుతుందంటే అర్థం ఏంటి? ఇతన్ని కాదని అతను కావాలి అనుకుంటుందనేగా అర్థం. ఇలాంటి తిరుగుబోతు కేసులు రోజుకి ఎన్ని చూడలేదు. అసలు ఫోన్ ఇంట్లో ఎందుకు వదిలేసి వెళ్ళావు? ఆ చంద్ర ఎవరు? అతని గురించి నీ గురించి వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటే మనసుకి ఎంత బాధగా అనిపించిందో తెలుసా? మీ అన్నయ్యతో పాటు ఊర్మిళ కూడా వచ్చింది కదా? వచ్చింది వదినా. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు వదినా? సూపర్ మార్కెట్కి వెళ్తుంటే దారిలో ఎవరో వెనక నుంచి మత్తుమందిచ్చారు. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఎక్కడో పడున్నాను. అసలక్కడికి ఎలా వెళ్ళానో ఎవరు తీసుకెళ్లారో అర్థం కావటం లేదు. అవునా? ఈ విషయం తెలియక వాళ్ళు నీ గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు. ఉండు, ఇప్పుడే అన్నయ్యకి వెళ్ళి ఈ విషయం చెప్పేసి వస్తాను. అవసరం లేదు. ఏం వదినా, నువ్వు కనిపించడం లేదని అన్నయ్య కూడా కంగారు పడుతున్నారు కదా? చెప్పినందువల్ల వచ్చే లాభమూ లేదు, చెప్పనందువల్ల వచ్చే నష్టమూ లేదు. ఇంకా ఈ విషయం గురించి ఎవరి దగ్గర ఏం మాట్లాడినా ప్రయోజనం ఉండదు. వదిలేసే. ఏంటండి ఇలా వచ్చారు? రెస్ట్ తీసుకోవచ్చుగా. మనసు బాగాలేనప్పుడు 2 రోజులు రెస్ట్ తీసుకోవడంలో నష్టమేముంది? ఈరోజు ఏం జరుగుతుంది అనేది నువ్వు ఆ రోజే ఊహించి చెప్పావు. నీలా నేను ఆలోచించలేకపోయాను ఊర్మిళ. సావిత్రి విషయంలో నువ్వు చెప్పిందే కరెక్ట్. అతిగా ప్రేమించడం వల్ల ఆ రోజు నాకు అర్థం కాలేదు. సావిత్రి కన్నవాళ్ల మీద కేసు పెట్టడానికి కూడా సిద్ధపడింది అంటే ఏమైందా అనుకున్నాను. నేను దగ్గరవ్వాలి అనుకుంటున్నా తను దూరం అవుతుంటే నేనేం తప్పు చేశానా అనుకున్నాను. నువ్వు మాట్లాడినా తన ఫ్రెండ్ మాట్లాడినా ఏం సమాధానం చెప్పకపోతే ఏమైందా అని టెన్షన్ పడ్డాను. అన్నిటికీ కారణం అర్థమైంది. సావిత్రి మనసు చంద్రని కోరుకుంటోంది. అందుకే ఇదంతా. నాకు దూరం కావాలి అంది చంద్రకి దగ్గర కావడం కోసమే. ఆ ఎస్ఐ అన్నది నువ్వు ఊహించింది అంతా కరెక్టే. గుడ్డిగా సావిత్రిని ప్రేమించిన నాకే అసలు విషయం అర్థం కాలేదు. మారిపోయింది ఊర్మిళ. సావిత్రి చాలా మారిపోయింది. అందుకే ఈ రోజు నుంచి సావిత్రికి నాకు ఏ సంబంధం లేదని నిర్ణయించుకున్నాను.
అలా అనకండి. తొందరపడితే ఎలా? ఇందులో తొందరపాటేం లేదు. ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజు నుంచి తన విషయాల్లో నేను ఇన్వాల్వ్ కాను. నువ్వు అవ్వద్దు, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. ఎంతైనా తను మీ భార్య అండి. కాదు, బరి తెగించి అలా పరాయి వాడితో తిరిగేది నా భార్య కాదు. ఇంకా తను నా భార్య అనే విషయం మర్చిపో. సావిత్రి జీవితాన్ని నాశనం చేయడానికి ఇది చాలా పెద్ద ప్లానే వేసింది. సత్య మనసులో లేనిపోని అనుమానాలు రేపి ఇద్దరినీ శాశ్వతంగా దూరం చేయాలని చూస్తుందన్నమాట. దీన్ని మామూలుగా ఆడుకోకూడదు. దీని అన్నకంటే ఇది మరీ ప్రమాదంలా ఉంది. చెప్తా దీని సంగతి. మంచి మూడ్లో ఉన్నప్పుడు ఫోన్ చేశావు. ఏంటి మ్యాటర్? మళ్ళీ ఏం బెదిరిద్దామని ఫోన్ చేశావు? మాట్లాడుతూ ఉంటే మాటలే కదా, ఏం చేస్తుందిలే అనుకుంటున్నావు కదూ. నీ గురించి ఆలోచించేంత టైం లేదిక్కడ. ఉండుంటే నువ్వు ఉండేదానివి కాదు. ఒక ముఖ్యమైన పని మీద ఉన్నాను. అయిపోయింది, దరిదాపు అయిపోయింది. అది పూర్తయిన నెక్స్ట్ మినిట్ నుంచే నీ గురించి ఆలోచిస్తాను. నువ్వు చేసే అంత ముఖ్యమైన పనేంటో నాకు తెలుసులే. సావిత్రి కాపురం కూల్చే పనిలోనేగా బిజీగా ఉన్నావు. ఏంటి, ఫీజు ఎగిరిందా? నీ చుట్టూ తిరగడానికి ఒక చిన్న శాటిలైట్ వదిలేనులే. అందుకే నువ్వేం చేసినా నాకు తెలుస్తూ ఉంటుంది. సావిత్రిని ఏదో చెయ్యాలనుకుంటున్నావు కదూ. నేనుండగా నువ్వు సావిత్రిని ఏమీ చేయలేవు. ఒంటరిగా ఉంది కదా, నీ ఇష్టానికి ఆడుకోవచ్చు అనుకుంటున్నావు కదూ. తన కోసం నేనున్నాను. నువ్వాడుతున్న డ్రామాలన్నీ నాకు తెలుసు. ఇది డ్రామా అని ఏదో ఒకరోజు సత్యకు కూడా తెలుస్తుంది. హేయ్, నా విషయంలో చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నావు. ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేదు. అయితే కథ మరోలా ఉంటుంది. మర్యాదగా పద్ధతి మార్చుకునే రకం కాదు నువ్వు. అందుకే ఇన్వాల్వ్ అవ్వక తప్పేలా లేదు. ఊర్మిళతో పెట్టుకుంటున్నావు. అవును, పెట్టుకుంటున్నాను. అయితే ఏంటి? సత్యని సావిత్రిని విడదయ్యాలనుకున్న నీ ప్లాన్ మొత్తం నాకు తెలుసు. నీ వల్ల వాళ్ళిద్దరికీ నష్టం జరగనివ్వను. అంతవరకెందుకు, అలాంటిది జరిగేలోపు నువ్వే ఉండవు. ఫోన్లో మాట్లాడినంత సులభం కాదు నేను లేకుండా చేయడం అంటే. అవునా? సరే, మాట్లాడితే చాలు అనుకున్నా. సరిపోదంటున్నావుగా. ఇప్పటి వరకు నా థీరీ విన్నావు. ప్రాక్టికల్లోకి వస్తే ఎలా ఉంటుందో ఇక చూద్దువు గాని. రా అంటున్నావుగా, వస్తున్నా. కాసుకో. సావిత్రి, సావిత్రి, నిన్ను నా ఇంటికి రావద్దని చెప్పానా? నేను నీ గురించి మాట్లాడడానికి రాలేదు, నా గురించి మాట్లాడాలని వచ్చాను. నీ గురించి నా దగ్గర మాట్లాడేదేముంది? ఏం తెలియనట్టు మాట్లాడతావేంటి సావిత్రి? తప్పు చేశాను, నన్ను ప్రేమించాను, నీ చుట్టూ నేను తిరగడం లేదు. నువ్వు నన్ను క్షమించమని తిరుగుతున్నాను. అది కూడా తప్పేనా? ఎందుకు మీ భార్యాభర్తల విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు? నేనేదో నీతో తిరుగుతున్నట్లు
మీరిద్దరు దూరం కావడానికి నేను కారణం అన్నట్లు సత్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నువ్వేదో కనిపించలేదంట, దానికి కారణం నేనంట. మనిద్దరం కలిసేటో వెళ్ళామంట. ఏంటి సావిత్రి ఇదంతా? అసలు నువ్వెక్కడికి వెళ్ళావు? ఏం జరిగింది? చెప్పు. ఏదో జరిగింది. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయండి. నా ప్రశ్నలకి నా దగ్గర సమాధానాలు లేవు. మీ అందరి ప్రశ్నలకి సమాధానాలు ఎక్కడ చెప్పేది? నిన్నేదో బాధ పెట్టాలని నేను రాలేదు సావిత్రి. నా బాధ చెప్పుకోవడానికి వచ్చాను. చెయ్యని తప్పుకు నన్ను ఎదవం చేసి మాట్లాడుతుంటే నాకెలా ఉంటుంది చెప్పు? డాక్టర్గా 10 మందికి సాయం చేశానే తప్ప ఏనాడు ఏ తప్పు చేయలేదు. నా జీవితంలో నేను ఏదైనా తప్పు చేశాను అంటే సత్యకు దూరమై ఒంటరిగా నువ్వు బాధపడుతూ ఉంటే నా దాన్ని చేసుకుని ఓదార్చాలి అనుకోవడమే. అది తప్పని తెలుసుకునే కదా క్షమించమని నీ చుట్టూ తిరుగుతున్నాను. ప్లీజ్, నేనేం వినే పరిస్థితుల్లో లేను, మాట్లాడే పరిస్థితుల్లో లేను. వెళ్ళిపోండి. వెళ్తాను సావిత్రి, అలాగే వెళ్తాను. కానీ ఇది కరెక్ట్ కాదు. ఏ తప్పు చేయని నా గురించి పోలీస్ స్టేషన్లో సత్య ఊర్మిళ ఏదేదో మాట్లాడారంట. ఎప్పుడో మనం ప్రేమించుకున్న విషయం చెప్పారంట. నువ్వు కనిపించకపోవడానికి దానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ విషయాలన్నీ పోలీసుల ముందు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మగాణ్ణి, నా గురించి ఏం మాట్లాడినా నష్టం లేదు. నాతో నిన్ను కలిపి సత్య ఊర్మిళ నిన్ను రోడ్డుకి ఎక్కిస్తున్నారు. అదే బాధగా ఉంది సావిత్రి. ఈ టైంలో ఇలాంటి ప్రచారం చేయడం మాత్రం ఏం బాలేదు. ఈ విషయంలో మాత్రం సత్యాన్ని నేను క్షమించలేను. ఒక్క తప్పు చేశానని ఇప్పటికీ నన్ను క్షమించలేకపోతున్నా. ఇంత పెద్ద తప్పు చేసినా సత్యాన్ని మాత్రం ఏమీ అనలేకపోతున్నా. ఇది మాత్రం న్యాయం కాదు సావిత్రి. కూర్చోండి. అవసరం లేదు. ఆ రోజు మనం విడిపోవడమే నీకిష్టం అంటే చాలా బాధపడ్డాను. లోపల అల్లాడిపోయాను. అయినా నా బాధ కన్నా నీ సంతోషం ముఖ్యమని వెళ్ళిపోయాను. ఒంటరిగా బతికినవాణ్ణి కాబట్టి
ఇద్దరు కలిసుండే విలువేంటో నాకు తెలుసు. అందుకే మొదటిసారి పెళ్లి చూపులకు నీ ఫోటో వస్తే నిన్ను నీ వెనుకున్న కుటుంబాన్ని చూసి అంత కుటుంబం నాదవుతుందన్న ఆశతో నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ వచ్చిన రోజు నుంచి నా ఒంటరితనానికి నన్ను వదిలేసి నీ పాటికి నువ్వు ఉండిపోయావు. కాపురానికొచ్చిన 4 రోజులకే విడాకుల్ని నీ పుట్టినరోజు బహుమతిగా అడిగావు. అప్పుడే నేను నిన్ను అర్థం చేసుకుని ఉండాల్సింది. ఆ రోజే ఆ బంధాన్ని తెంచేసుకునుంటే ఈరోజు నాకు ఈ నరకం ఉండేది కాదు. ప్రేమించడం తప్పు కాదు, ఒక మనిషిని అతిగా ప్రేమించడం తప్పని అర్థం చేసుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది. నాకిప్పుడు కూడా రావాలనిపించలేదు, కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలనిపించింది. అందుకే వచ్చాను. ప్రేమని పువ్వుతో, పసిబిడ్డ నవ్వుతో పోలుస్తారు. అంత స్వచ్ఛంగా ఉండేది ప్రేమ కాబట్టి. ప్రేమలో నిజాయితీ ఉండాలి, కానీ నటన ఉండకూడదు. నువ్వు నిజాయితీగా చాలా బాగా నటించావు సావిత్రి. నీ ద్వేషానికి కారణం చెప్పమంటే నాకు చెప్పలేదు, మీ అమ్మా నాన్నకి చెప్పలేదు. ఏం తప్పు చేశానా, ఎందుకిలా మారిపోయావా అని అల్లాడిపోయాను. నీ ద్వేషానికి కారణం నేను తప్పు చేశానని కాదు, నువ్వు తప్పు చేయటానికని మొన్ననే అర్థమైంది. నువ్వు ఉదయం నుంచి కనపడట్లేదని కంగారు పడి పోలీస్ స్టేషన్కి వెళితే, తన లవర్తో తను షికారుకి వెళితే కనపడట్లేదని కంప్లైంట్ ఇచ్చి మా తల్లెందుకు తింటావురా అని వాళ్ళు నా తల తీసేసినట్టు మాట్లాడితే అప్పుడు అర్థమైంది. వద్దు సావిత్రి, వద్దు. ఇక నువ్వు నటించాల్సిన అవసరమూ లేదు, నేను బాధపడాల్సిన అవసరమూ లేదు. నీకు నచ్చిన మనిషితో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వుండు. ఈరోజు నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు. ఇక ఈ మొహాన్ని నువ్వు చూడాల్సిన అవసరం లేదు. జీవితంలో నేను నీకు పొరపాటున ఎదురుపడినా మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. మాట్లాడాలి అంటే ఇంతకుముందు నాకు ఇబ్బందిగా ఉండేది, కానీ ఇప్పుడు అసహ్యంగా ఉంది. అది ఒకసారి పగిలింది, కానీ కష్టపడి అతికించాను. మళ్ళీ పగిలింది, ఇక అతుక్కోదు. విరిగిపోయిన నా మనసులాగే చాలా చాలా మాట్లాడాలనిపిస్తోంది, పచ్చిగా పద్ధతి లేకుండా. కానీ అలవాట్లేని ఆ మాటలు రావడం లేదు. అయినా తప్పు నీది కాదు, నాది. గుడ్డిగా నమ్మాను కదా, చాలు. నేను మోసపోయింది చాలు. ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు. అగ్ని సాక్షిగా ఆ రోజు చేసిన ప్రమాణం ప్రకారం ఉండలేకపోయాను. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధము లేదు. నిన్ను, నీ జ్ఞాపకాల్ని ఈ అగ్నిలో కలిపేస్తున్నాను.
రా సావిత్రి. ఏంటి ఇలా వచ్చావు? తప్పుగా అనుకోకు, మామూలుగా రావు కదా నువ్వు. నీ దగ్గరికి నేను రావటం ఇదే చివరిసారని చెప్పిపోదామని వచ్చాను. ఆయనకి నాకు పెళ్ళైన రోజు నుంచి నా మనిషిని నీ మనిషిని చేసుకోవటానికి ఎత్తులు వేసి వేసి అలసట లేకుండా పోరాడాం. అయినా నాకు నమ్మకం ఉండేది, శరీరాన్ని ప్రాణాన్ని వేరు చేయటం ఎవరి వల్ల అవుతుంది అని. అది నీ వల్ల సాధ్యమైంది ఊర్మిళ. నువ్వే గెలిచావు. ఆయనే స్వయంగా వచ్చి తన మనసులో ఈ రోజుతో నాకు సమాధి కట్టానని చెప్పి మరీ వెళ్లారు. నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను ఊర్మిళ. ఆయన మనసులోంచి ఆయనే మెడబట్టి బయటకు గెంటేశారు. నా జీవితంలో ఇలాంటి రోజు రాదు అని గట్టిగా ఒక నమ్మకం ఉండేది. నీ ఎత్తుల ముందు నా నమ్మకం ఓడిపోయింది. వేద మంత్రాల సాక్షిగా నేను చేసిన ప్రమాణాలలో ఏ ఒక్కటి నేను పాటించలేదు. కార్యేషు దాసిని కాలేకపోయాను, భోజేషు మాతని కాలేకపోయాను, కరుణేషు మంత్రిని కాలేకపోయాను, శయనేషు రంభని కాలేకపోయాను. కాని ఆయన జీవితానికో నరకాన్ని మాత్రం కాగలిగాను. ఈ రోజుతో మీ ఇద్దరి సమస్య తీరిపోయింది. ఇక నా వల్ల ఆయనకి ఏ నరకమూ ఉండదు, నీకు నా అడ్డు ఉండదు. ఆట ఆడిన నీకు గెలిచావో ఓడావో తెలియకుండా ఉండదు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన్ని నీకు పూర్తిగా ఇచ్చేశానని చెప్పటానికొచ్చాను. ఈ రోజుతో మన అగ్రిమెంట్ పూర్తయిపోయింది. ఇంక నన్ను వదిలే. ఈ రోజు నుంచి మీదో దారి, నాదో దారి. మళ్ళీ మనం కలుసుకునే అవకాశం గాని అవసరం గాని రాకపోవచ్చు. నేను కాని మా వాళ్ళు కాని మొదట్నుంచి ఆయన్ని రాముడని అనుకునేవాళ్ళం. నిజమే, ఆయన రాముడే. అందుకే యుగం మారినా భార్యని అనుమానించిన అలవాటు పోలేదు. ఉంటాను. సావిత్రి, అప్పగింతలు చెప్పావు కానీ జాగ్రత్తలు చెప్పలేదే. నాది కాదన్న తర్వాత నాకేం హక్కుందని జాగ్రత్తలు చెప్పటానికి? అయినా నా దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా కాపాడుకోలేని దాన్ని నీకేం జాగ్రత్తలు చెప్తాను? ఏంటండి ఇలా చీకట్లో కూర్చున్నారు? మిగిలింది చీకటేగా. ఇప్పుడేమైందని? ఇంకా ఏం కావాలి? తను వెళ్ళిపోయినందువల్ల మీకు నష్టమే ఉంది. పోగొట్టుకున్న వాళ్ళకి నష్టం విలువ తెలుస్తుంది. సావిత్రి వెళ్ళిపోయిందని బాధపడుతున్నారా? మనశ్శాంతి పోయిందని బాధపడుతున్నాను. ఎందుకు ఊర్మిళ నాకు మాత్రమే ఇలా జరుగుతోంది? ఆ ప్రశ్నకి సమాధానం నా దగ్గర కూడా లేదు.
ఎక్కువగా ప్రేమించడం కూడా తప్పేనని నాకిప్పుడు అర్థమవుతోంది. ప్రేమించడం మీ తప్పు కాదు. ఆ ప్రేమను అర్థం చేసుకోకపోవడం సావిత్రి తప్పు. తప్పు ఎవరిదైనా శిక్ష పడింది నాకేగా. తప్పు తను చేస్తే శిక్ష మీకెందుకు పడుతుంది? బాధపడుతోంది నేనేగా. మీరెందుకు బాధపడాలండి? పెళ్లి చేసుకున్నారు, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించారు. మీ మంచితనానికి దూరమైనా తను బాధపడాలి. కాని తను బాధపడ్డం లేదే. హాయిగా తనకు నచ్చిన విధంగా తను బ్రతుకుతుంది. జీవితంలో ఇలా ఇద్దరం విడిపోయి బతికే రోజు వస్తుందని అనుకోలేదు. వస్తుందండి, ఎందుకు రాదు? ప్రాణంగా ప్రేమించే మీ మాట వినలేదు. తోడబుట్టిందాల్లా తన మంచి కోరుకున్నా నా మాట వినలేదు. మీరు చిన్న చిన్న సమస్యలు చెప్తుంటే భార్య భర్తలన్న తర్వాత మామూలే కదా అనుకున్నాను. కాని చిన్న చిన్నగానే విషయం పెద్ద చేసేసింది. వద్దన్న పనిలో చేరింది. దూరం దూరం అంటూ డాక్టర్ ద్వారా దూరం పెట్టాలని చూసింది. చివరికి గడప దాటేలా చేసింది. మిమ్మల్ని గడప దాటించి మరొకరిని గడపలోకి ఆహ్వానించింది. ఆ మనిషితో బరి తెగించి అక్క అని పిలిచిన నోటితో తన గురించి ఇలా మాట్లాడాలంటే నాకే సిగ్గుగా ఉంది. అలాంటి తన గురించి మీరు బాధపడటం ఏంటండి? తన పాటికి తను హాయిగా ఉంది. ఫోన్ ఆఫ్ చేసి మరి సరదాగా తిరుగుతుంది. లోకంతో నాకేంటని మీ ఇల్లు వదిలి అతనింటి చుట్టూ తిరుగుతుంది. భలేదాన్ని సావిత్రి, నువ్వు రమ్మన్న తర్వాత రాకుండా ఉంటానా? నిజంగా తనకి మీ మీద ప్రేమ ఉండి ఉంటే, మీ ప్రేమ అర్థమయ్యుంటే మీరు చీ అన్నా మిమ్మల్ని బ్రతిమలాడాలి. మీ కాళ్ళ వేళ్ళ పడి కలిసుంటాను అనాలి. అదేం లేకుండా మౌనంగా ఉండిపోయిన తన గురించి మీరు బాధపడ్డంలో అర్థం లేదు. ఏ తన పాటికి తను హాయిగా బ్రతకగలేంది మీ పాటికి మీరు బ్రతకలేరా? జరిగింది పీడకలనుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించలేరా? గిరిగీసుకొని బ్రతికితే ప్రపంచం చాలా చిన్నది. ఆ గీత దాటి రాగలిగితే ప్రపంచం చాలా పెద్దది. దాటి చూడండి, దాటి బ్రతకండి. మీరు సంతోషంగా ఉండండి. అదే నేను కోరుకునేది. నా వస్తువు నా దగ్గరుంటే బాధుండదు రమ్య. నా అనుకున్నది మరొకరి దగ్గర ఉన్నప్పుడే బాధగా ఉంటుంది. ఇష్టపడితే మనసు చావుని కూడా చచ్చేదాకా ఇష్టపడుతుంది. పో అన్నాను, పోనీ అనుకున్నాను. కానీ తనలా వెళ్ళిపోవడాన్ని భరించలేకపోతున్నాను. లాభం లేదు, డోస్ ఇంకా పెంచాలి. అసలు తప్పు మీది కాదండి,
మీరిలా బాధపడటానికి, మీరిలా కష్టపడటానికి కారణం నేను. మీ జీవితంలోకి నేననేదాన్ని రాకపోయుంటే ఇన్ని బాధలు ఉండేవి కాదు కదా. ప్రేమించాను అన్నాను, కుదరదు అన్నారు. ఆ రోజే నా పాటికి నేను కామైపోకుండా పెళ్లి చేసుకొని హాయిగా ఉంటున్న మీ కాపురంలో చిచ్చులు పెట్టాను. మీ ఇద్దరిని విడదీయాలని చూశాను. నేను చేసిన తప్పులే ఈరోజు మీరిలా దూరం కావటానికి కారణమైంది. మీరిలా ఈరోజు ఒంటరిగా మిగిలిపోవడానికి ఒక రకంగా కారణం నేను. మీలాంటి మంచి మనిషి ఎంతగా బాధపడటానికి కారణం నేను. నేనే వీటన్నిటికీ కారణం. మీ బాధకు కారణమైనందుకు సావిత్రికి కాదు, ముందు ముందు నాకు శిక్ష పడాలి. ఏం మాట్లాడుతున్నావు? నీకెందుకు శిక్ష పడాలి? లేదండి, నా వల్ల వచ్చింది ఇదంతా. నేనే దీనికి కారణం. శిక్ష నాకే పడాలి. లేదు, నాకే పడాలి. శిక్ష నేనే వేసుకోవాలి. ఆ శిక్ష నేనే వేసుకోవాలి. ఊర్మిళ, ఊర్మిళ! ఊర్మిళ, ఊర్మిళ! వదలు సత్య! ఊర్మిళ, నా మాట విను. నేను చచ్చిపోవాలి. ఊర్మిళ, వదలు. ఏం చేస్తున్నావు? వదలు సత్య! నా మాట విను. చచ్చిపోవాలి. ఊర్మిళ, నా మాట విను. వదలు. ఊర్మిళ, చెప్పేది నీకే. వదలు సత్య! నా మాట విను. వదలు. ఆగు ఊర్మిళ. నేను చచ్చిపోవాలి. ఊర్మిళ, వద్దు. వదలు. ఊర్మిళ, ఊర్మిళ! పిచ్చి పట్టిందా నీకు? ఇదే నాకు కావాల్సింది. థ్యాంక్స్. రా. ఏంటి ఊర్మిళ, ఏంటిదంతా? ఇదే న్యాయం అండి. మీ కష్టం అనేది మొదలైందే నా వల్ల. నేనే లేకపోతే మీకు ఏ కష్టం ఉండదు. మిమ్మల్ని కాదని తన పాటికి తను వెళ్ళిపోయి సావిత్రి ఆనందంగా ఉంది. మీరు మాత్రం ఇలా ఒంటరిగా చీకట్లో మిగిలిపోయారు. ఆ చీకటి నేను. అందుకే నేనే వెళ్ళిపోతాను. నేనే వెళ్ళిపోతాను. అవును, నువ్వు చెప్పింది నిజమే. అన్నీ తన ఇష్ట ప్రకారమే చేసుకుంది. నాతో సంబంధం లేకుండా తనకి నచ్చినట్లు బతుకుతోంది. తన పాటికి తను హాయిగా ఉన్నప్పుడు నేను తన గురించి బాధపడుతూ ఎందుకు బతకాలి? నువ్వంటే నాకు ఇష్టం లేదన్న తర్వాత ఇంకా ఇష్టం ఏంటి? ఇష్టం లేని వాళ్ళ గురించి ఈ బాధ ఏంటి? అవసరం లేదు. నేను అవసరం లేని తన గురించి బాధపడాల్సిన అవసరం లేదు. నా పాటికి నేను సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి. ఎస్, దానికి ఒక దారి ఉంది. ఒక దారి ఉంది. దారుంది.
అవును ఊర్మిళ, దానికి ఒక దారి ఉంది. అదే అదే నాకు కావాల్సింది. మీరు సంతోషంగా ఉండటానికి ఏం చేయమంటారో చెప్పండి, ఏదైనా చేస్తాను. నన్ను ప్రేమించావు, నా కోసం ఎన్నో తప్పులు చేశావు. చేసిన తప్పుల్ని తెలుసుకుని సావిత్రిని నన్ను ఒకటి చేయాలని చూశావు. చివరికి నా బాధని చూడలేక ప్రాణం తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డావు. నీకన్నా నా గురించి ఆలోచించేవాళ్లు ఎవరూ లేరు. నా బాధని పంచుకున్న నీతోనే నేనెందుకు సంతోషంగా ఉండకూడదు? ఆ రోజు నువ్వడిగావు, నేను కాదన్నాను. ఈరోజు నేను అడుగుతున్నాను, మనం పెళ్లి చేసుకుందామా? చెప్పు ఊర్మిళ, నన్ను పెళ్లి చేసుకుంటావా? చెప్పు ఊర్మిళ, నా బాధకి నువ్వు ఓదార్పు అవుతావా? నా సంతోషానికి తోడవుతావా? చెప్పు ఊర్మిళ, చెప్పు. ఈ మాట ఒకప్పుడనుంటే ఎగిరి గంతేసేదాన్ని. కానీ ఇప్పుడు కుదరదు. ఏ? నాకు పెళ్ళయింది. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా? అబద్ధం చెప్తున్నావు కదా? Something is going on. So, you're with the same news officer. ఆ రోజు ఫ్లైట్లో వచ్చిన అందరి డీటెయిల్స్ గ్యాదర్ చేశాం సార్. అందులో అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళపైన నిఘా కూడా పెట్టాం. త్వరలోనే ఆ లేడీని కూడా పట్టుకుంటాం సార్. నా ఫ్యామిలీని టార్గెట్ చేసి ఒక లేడీ ట్రావెల్ అవుతుందని తెలిసినా సరే ఇంకా పట్టుకుంటాం అనే చోట ఉన్నారు మీరు, రైట్? అందుకే ఆ మ్యాటర్ నేనే స్వయంగా డీల్ చేస్తానని చెప్పాను. మీ ఏసీపీ గారు మీకు డ్యూటీస్ అప్ చెప్పారు. ఓకే, మీ ప్రయత్నాలు మీరు చేయండి, కానీ నా ఫ్యామిలీకి ఎటువంటి ప్రమాదం రాకుండా చేయండి. అలాగే సార్. బై ద బై. ఊర్మిళ, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? చేతిగా కట్టేంటమ్మా? అడిగేది నిన్నే ఊర్మిళ, ఏమైంది? ఏం జరిగిందమ్మా? అసలు ఎందుకు ఏడుస్తున్నావు? ఆ చేతికి కట్టేంట్రా? సత్యతో మాట్లాడొస్తున్నానన్నయ్య. చాలా చాలా మాట్లాడుకున్నాం. మీరిలా బాధపడటానికి, మీరిలా కష్టపడటానికి కారణం నేను. మీ జీవితంలోకి నేననేదాన్ని రాకపోయింటే ఇన్ని బాధలు ఉండేవి కాదు కదా. నేను చేసిన తప్పులే
ఈరోజు మీరిలా దూరం కావటానికి కారణమైంది. మీ బాధకు కారణమైనందుకు సావిత్రికి కాదు, ముందు ముందు నాకు శిక్ష పడాలి. ఊర్మిళ! ఊర్మిళ! సత్య కోసం చనిపోవాలనుకోవేంటమ్మా? అనుకున్నాను కాబట్టే ఇంతకాలం నేను ఎదురు చూసిన మాట తన నోటి వెంటొచ్చింది. ఏమన్నాడు? నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. కంగ్రాట్స్ రా, నీ కోరికదే కదా, ఇంకా ఏడుస్తున్నావు ఎందుకు? నాకు పెళ్ళయింది కదన్నయ్యా, నాకు పెళ్ళయింది కదన్నయ్యా. నాకు పెళ్ళయింది కదన్నయ్యా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? పెళ్ళి అయ్యింది కదా. ఇక నాకు వదిలేయమ్మా, నేను చూసుకుంటాను. Cheers, buddy. Too much consuming alcohol is injurious to health. మంచి వాళ్లకు మాత్రమే మందు తాగే అవసరం అరుదుగా వస్తూ ఉంటుంది. am I right? Of course, always I'm right. ఏమేం సత్య? ఏం లేదులేండి. ప్రాబ్లం చెప్పలేనంత పరావాణ్ణి కాదుగా. ప్రాబ్లం షేర్ చేసుకుంటే బాధ తగ్గుతుంది. షేర్ చేసుకున్న తగ్గకపోతే? అసలు షేర్ చేసుకుంటేనే కదా తగ్గుతుందో లేదో తెలిసేది. చెప్పు. ఏం చెప్పమంటారండి? ఏం చెప్పమంటారు? నా జీవితం నాకే అర్థం కావడం లేదు. ఆలోచిస్తే అర్థం కాంది ఏమీ ఉండదు సత్య. ప్రాబ్లం ఏంటో చెప్పు. ప్రాణం అనుకున్నాను, తనే నా జీవితం అనుకున్నాను. నిజంగా ప్రాణం పోయినంత సులభంగానే ఒక మనిషి నా జీవితం నుంచి వెళ్ళిపోయింది. పోయిన మనిషి గురించి ఆలోచించటం, బాధపడటం ఎందుకు అని ఓదారుస్తూనే ఊర్మిళ కూడా నన్ను మోసం చేసింది. నన్ను ప్రేమించి నేను కాదన్న నా వెంట తిరిగి నా కోసం ఎన్నో చేసిన ఊర్మిళ కూడా ఇలా చేస్తుందనుకోలేదు. ఏం చేసింది? నేను ప్రేమించిన సావిత్రి నాకు దూరమై తన పాటికి తను సంతోషంగా ఉంది. అలాంటి తన గురించి బాధపడుతూ నేనెందుకుండాలి? నన్నెంతగానో ప్రేమించిన ఊర్మిళని పెళ్లి చేసుకుని నేను సంతోషంగా ఉండాలనుకున్నాను. కానీ ఊర్మిళ నాకు అవకాశం లేకుండా చేసింది. తనెవరినో పెళ్లి చేసుకున్న విషయం నాకు ఈ రోజు వరకు చెప్పలేదు. అయినా మరొకరితో పెళ్లి జరిగాక నా గురించి ఆలోచించడం ఎందుకు? నా చుట్టూ తిరగడం ఎందుకు? వద్దండి, వద్దు, అసలు ఈ టాపికే వద్దు. అయినా ఈ ఆడవాళ్ళందరూ ఇంతే, ఇష్టాన్ని నటించి కష్టాన్ని మనకు వదిలేసి వెళ్ళిపోతారు. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఊర్మిళ పెళ్లి ఎవరితో అయిందో చెప్పిందా? అతనెవరో చూడాలనుందా? తెలుసుకోవాలనుందా? పద వెళ్దాం. వచ్చి నేనేం చేయాలి? అతనెవరో తెలుసుకోవాలని లేదా? తెలుసుకుని చేసేదేంటి? వస్తే అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. పద. పెళ్లి మండపం. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన బంధుమిత్రులు.
ఊర్మిళ మెడలో తాలిపడే క్షణం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. పెళ్లి కొడుకు ఎలా ఉంటాడా అని అందరిలోని ఆతృత. అలా ఉంటాడు, ఇలా ఉంటాడు అనే అందరిలో ఊహలు. పెళ్లి కొడుకు వచ్చే క్షణం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. పెళ్లి కొడుకు పీటల మీద కూర్చునే టైం వచ్చింది. పూజారి గారు పెళ్లి కొడుకుని పీటల మీదకి తీసుకురమ్మన్నారు. పెళ్లి కొడుకు ఎవరని అడిగావుగా, చూడు. ముహూర్తం దాటిపోతుందని ఇప్పటి వరకు నన్ను కంగారు పెట్టి పెళ్లి కొడుకు వచ్చాక అది ఇది అంటారేంటి? అదిగో తనే. మంత్రాలు చదవండి పంతులు గారు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ. నీ ఫోటోనే పెళ్లి కొడుకుని చేసి పీటల మీద కూర్చోబెట్టింది. వేదమంత్రాల మధ్య పిచ్చిదానిలో తన మెడలో తనే తాలి కట్టుకుంది. అది సత్య. నా చెల్లెలికి నీ మీదున్న ప్రేమ పురాణాల్లో, ఇతిహాసాల్లో ఏ ఆడది చెయ్యని పని నా చెల్లెలు చేసింది. అది నీకోసం. ఊర్మిళ ఎక్కడుంది ఇప్పుడు? ఊర్మిళ, నీ మనసులో నా మీద ఇంత ప్రేముందా? ఇష్టం కోసం, ఇష్టపడిన వ్యక్తి కోసం ప్రాణాలు తీసుకునే వాళ్ళని చూశాను. నిరాహార దీక్షలు చేసేవాళ్ళని చూశాను. గొడవలు చేసేవాళ్ళని చూశాను. కానీ ఇష్టపడిన వ్యక్తి ఫోటో పక్కన పెట్టుకుని తన మెడలో తనే తాళి కట్టుకున్న వ్యక్తిని నిన్నే చూశాను. ఇన్ని రోజులు నాకు నువ్వు చేసిన తప్పులే కనిపించాయి. కానీ ఈరోజు ఆ తప్పుల్లో నా మీద నీకున్న ఇష్టం కనిపిస్తోంది. నిన్ను, నీ ప్రేమని అర్థం చేసుకోకుండా నిన్ను చెడ్డదాన్ని చేసింది నేను. హద్దులు లేని నీ ప్రేమని అర్థం చేసుకోలేక నేను అవసరం లేదు అంటున్న సావిత్రి ప్రేమ కోసం తప్పించి తప్పు చేసింది నేను. ఎలా ఎలా ఊర్మిళ, ఇంత ప్రేమ నీలో దాచుకున్నావు? ఇంత జరిగినా ఎందుకు నాతో ఒక్క మాట చెప్పలేదు? ప్రేమ అనేది అడిగి తీసుకోకూడదు, ఇష్టంగా ఇవ్వాలి. అందుకే నా ప్రేమని మీతో చెప్పలేకపోయాను. చెప్పడం చేతకాకనే పిచ్చి పిచ్చి పనులన్నీ చేశాను.
మీకు ఇంకా దూరం అయ్యాను. ఆలస్యంగా అయినా నువ్వేంటో నా మీద నీకున్న ప్రేమేంటో మీ అన్నయ్య అర్థమయ్యేలా చేశాడు. ఏ ఆడదు ఉర్మిళ నీలో ఫోటోని పెళ్లి కొడుకు అనుకుని తన మెడలో తానే తాళి కట్టుకుంటుంది? అందని ప్రేమ వెంటపడి ఇంతకాలం నీ ప్రేమకి దూరం అయ్యాను. నా వలన జరిగిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను. అదే మంటపంలో అదే బంధువుల ముందు పీటల మీద నా ఫోటో కాదు నేను కూర్చుంటాను. నీ చేతులతో కట్టుకున్న ఆ తాళి స్థానంలో నా చేతులతో తాళి కడతాను. నేను నాదాన్ని చేసుకుంటాను. ఏమండి? అవును ఉర్మిళ, నా వల్ల నువ్వు పడిన అవమానాల్ని బాధల్ని అన్నీ మర్చిపో. ఈ క్షణం నుంచి నువ్వు నాదానివి. మన బిడ్డ మెడలో మనమే తాళి తెంచడం అవుతుందయ్యా. ఎవరే బిడ్డ? అది చచ్చింది. కర్మకాండలు కూడా అయిపోయాయి. కాస్త కన్న తండ్రిలా మాట్లాడండి. భార్య అంటే ప్రాణం ఉన్నారు, మరి ప్రాణాన్ని అలా గాలి కుదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటున్నారా? లావణ్య, నీకు సంబంధం లేని విషయం ఇది. నా కాక ఎవరికి సంబంధం? ఏంటమ్మా నీకు సంబంధం?